నమస్కారం. శ్రీవార్త న్యూస్ కి స్వాగతం. కదిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు भाई सारे हजरात आ जाओ भाई सब भाई सारे हजरात मुसलमान सब आ जाओ भाई जो भी बाहर है सब अंदर आ जाओ भाई जो भी रोजगार हजरात बाहर हैं खड़े हुए हैं उनसे भी दरखास्त है कि भाई वो भी अंदर आ जाएं। हमारे खिदमत के साथियों से गुजारिश करता हूं जो बुजुर्ग लोग बड़े लोग खड़े हुए हैं उनको भी अंदर बुला लें बराए मेहरबानी। शाहनाज भैया हमारे भाई हैं वो भी अंदर आ जाएं। बाबजान खिदमत के साथ यहाँ जरा नजर रखे भाई आजू बाजू अपने भाइयों को बुला लें प्यार मोहब्बत से अंदर। माशाअल्लाह मौलाना हिदायतुल्लाह साहब दामत बरकातहू आइए तशरीफ लाइए। मरहबन अहलन व सहला मरहबन अहलन व सहला। भाई बहुत सारे नौजवान बाहर ही खड़े हैं बराए मेहरबानी अंदर आ जाएं। सभी हजरात से गुजारिश है बैठ जाइए, इफ्तार का वक्त शुरू हो चुका है, सब बैठ जाइए। भाई मीडिया वाले से गुजारिश है सब बाजू आ जाइए, सब लोग सार देखन दे। मीडिया वाले सब बाजू आ जाइए भाई, जो कहीं मीडिया वाले सब बाजू आ जाइए, सर को देखन दे सब लोग। మీరందరూ కూడా ఒక పవిత్రమైన సంకల్పంతో దీక్ష చేసి అదే సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ మాత్రం కూడా మంచినీడు కూడా తాగకుండా దీక్షలో ఉండి సాయంత్రం ఈ యొక్క దీక్షని విరమించే పరిస్థితి వస్తూ ఉంది. అయితే ఈ పవిత్రమైన మాసంలో ఖురాన్ రాసిన మంత్రం వచ్చిన మాసం ఇది. అయితే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ పవిత్రమైన మాసంలో మీరు ఏ విధంగా అయితే
అల్లాను ప్రార్థిస్తున్నారు. అదే మరిగా మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు గెలవాలి, ప్రజలకు న్యాయం జరగాలి. అందుకనే ఈరోజు మేము ఎన్డీఏలో కలిసినా ఎప్పుడు కూడా మైనారిటీస్ ఎప్పుడు మీ హక్కుల్ని మీకు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా చేయడం అది ఒక ఆనవాయితీగా తెలుగుదేశం పార్టీ చేసి అనేక కానుకలతో ఒక తోఫా ఇచ్చాం. ఇదే కాకుండా మీరు చూస్తే ఎక్కడ కూడా మైనారిటీస్ హక్కులకు ఎక్కడా భంగం కలగలేదు, రక్షణకు ఎక్కడా లోటు లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరి అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు ఈ దేశ సందర్భంగా భవిష్యత్తులో కూడా నేను ఒకటే ఆలోచించాం. ఈరోజు జనసేన అటు బీజేపీ తెలుగుదేశం ముగ్గురు కూడా కలిసి ఎన్డీఏలో ఉన్నప్పటికీ మీ హక్కులు కానీ మీకు సమస్యలు లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మా ముగ్గురి కలయిక కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది. ఈ రాష్ట్రం 5 సంవత్సరాల్లో తిరిగి కోలుకోలేనంత నష్టపోయాం. ఓసారి బాధ ఆవేదన ఇస్తుంది. ఇలాంటి సందర్భంలో మీరు చూస్తే నంద్యాలలో అబ్దుల్ సలాం ఎన్ని వేధింపులు పెట్టాలో అన్ని వేధింపులు పెడితే అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్